Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఈ వీడియో ఒక ప్రపోజల్ లాంటి, చెప్పాలంటే వీడియో మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గైస్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో పెట్టుకొని అండ్ మీ ఫోటో అలా పిఎన్జీలా క్రియేట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని అండ్ ఇక్కడ మటుకు మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ పెట్టుకొని సేమ్ యాక్టివ్స్ మీ ఫోటోస్తో ఊహించుకోండి గైస్. వీడియో మటుకు వేరే లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్, ఇంకా ఫిదా అవ్వాల్సిన వీడియోకు మటుకు అలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ యానిమేషన్స్ ఎలా యాడ్ చేయాలనేది మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 seconds సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా దూరం దూరం గుంటూ ఏం చేసావే. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి మటుకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి గైస్, లేకపోతే లేదు. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కనే వచ్చాం గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూడొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా క్రియేట్ చేసి మీకోసం అప్లోడ్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను, లేదా నేను 3 weeks నుంచి చెప్తున్నాను. కైన్మాస్టర్లో న్యూగా కొన్ని ఫీచర్స్ అయితే వచ్చాయి. దానికి సంబంధించిన కైన్మాస్టర్ లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. సో టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయండి, ఈశ్వర్ టెక్ అని పైన సెర్చ్ చేయండి, మన ఛానల్కు లోగో వస్తుంది. సో దాంట్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకొని వన్స్, లేదా మన డిస్క్రిప్షన్లో అయిన లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 16:9 డేస్ అని సెలెక్ట్ చేసి పైన నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి. వన్స్ పెట్టుకున్నాక గైస్, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఫస్ట్ నేను ఒక బ్లాక్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. బ్లాక్ అనే కాదు, ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అయినా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ని ఒక 20 seconds అయితే డ్రాగ్ చేసి పైన ఇంటూ అని ఇచ్చాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గైస్, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక నేచర్ స్టైల్ లాంటిది ఒక ఇమేజ్ అనేది ఇస్తున్నాను గైస్. ఓకే, సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింట చూసుకోండి. ఆ లింక్ మీద ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి గైస్. మన వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు డౌన్లోడ్ లింక్, లేదా ఆల్ మెటీరియల్స్ లింక్, లేదా గెట్ ఫైల్స్ లింక్ అని అక్కడ ప్రొవైడ్ చేసింటే అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఫస్ట్గా ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఆ యొక్క ఇమేజ్ని ఈ విధంగా మీరు జూమ్ అయితే చేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలా జూమ్ చేసేసి పైన మనకు ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి పైన ఇంటూ మీద ట్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గైస్, ఇక్కడ నుంచి మీరు ఎవరు ఫొటోస్ అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ కూడా మనకు ఫుల్ స్క్రీన్లో అయి ఉండాలి అండ్ మనకు ఫుల్ హెచ్డీలో అయి ఉండాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఫస్ట్ స్టార్టింగ్కి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేయబోతున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ అయినా మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. ఓకే, అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్లోనే ఉండాలని చెప్పాను. సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. అదే ఫోటోని ఈ విధంగా డ్రాగ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 dots మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేసి ఆ ఫోటోని ఈ విధంగా డ్రాగ్ చేసి ఇంకా ఫోటోకు కిందికి వస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేయండి. సో ఫిదర్ని ఈ విధంగా మీరు డ్రాగ్ అయితే చేసుకొని ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని మనకు ఇంకా మీరు లెంత్ కావాలన్నా లెంత్ ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకొని ఆల్మోస్ట్ ఇంత లెంత్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఇంత లెంత్ పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని నేను ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. లేదు మీరు మల్టీ ఇమేజ్ కుంటాం బ్రో అంటే మీ ఇష్టం, మీ చాయిస్. నేనైతే ఇంత లెంత్ పెట్టేసి రైట్ క్లిక్. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను ఇంకోటి బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఇంకోటి నేను ఒక ఫ్లవర్, అంటే మనకు ఒక ఫ్లవర్ లాగా ఇంకోటి ఒకటి ఇస్తాను. సో ఇది కూడా అక్కడ ఇచ్చింటే అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు కింద అయితే యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం పెద్దదిగానే పెట్టుకొని సో ఈ విధంగా యాడ్ చేసుకొని మినిమం ఈ మాత్రం మెయింటైన్ చేయండి.
ఇలా ఇచ్చేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని కూడా ఎండ్ వరకు ర్యాక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక లిరిక్స్ అనేది ఇస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్స్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. లిరిక్స్ అనేది ఈ విధంగా జూమ్ చేసుకొని ఆల్మోస్ట్ అదే లిరిక్స్ని తీసుకొని వచ్చేసి కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మనకు బ్లెండింగ్ కాదు, అదే లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 ఉండే మినిమం ఒక 36 నుంచి 40 వరకు డ్రాగ్ చేయండి. అండ్ 50 ఉండేది ఒక 55 అలా పెట్టేసి రైట్ క్లిక్ అని ఇచ్చేసి సో లిరిక్స్కు ఉన్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. సో ప్లే చేస్తే లిరిక్స్ అయితే వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. గైస్ ఇప్పుడు మీ ఫొటోస్ అంటే బాయ్స్ ఫొటోస్, ఇంకా ఎవరు ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ మన ఫొటోస్ అన్నీ కూడా PNG లాగానే ఉండాలి. మీ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే హౌ టు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో లింక్ అని మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని క్లారిటీగా గైడెన్స్ ఇచ్చాను, ఆ వీడియోని చూడండి. మీకు మీ ఫొటోస్ విత్ ఇన్ సెకండ్స్లో అరేంజ్ చేస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ HDలో మన ఫొటోస్ వస్తాయి. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అదే ఇమేజ్ మీద టచ్ చేయండి, ఆ ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. సో ఇంకా ఇక్కడ మనకు ఇమేజ్ చేంజ్ అంటే ఇట్లా రొటేట్ చేయాలంటే ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ వస్తుంది, అటు సైడ్ పెట్టేసి సో ఇంకా అదే ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ నేను స్టార్టింగ్ ఇస్తున్నాను, కొంచెం ఇలా ముందుకు మూవ్ చేయండి. ఇక్కడ కీ యానిమేషన్ ఉంది, కీ సింబల్ మీద టచ్ చేయండి, ప్లస్ మీద టచ్ చేసి మీ యొక్క ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇంత డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ దాకా ఇంకా ఆల్మోస్ట్ అదే ఇమేజ్ని కూడా ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకొని రైట్ క్లిక్. ఓకే, సో ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి ఎంత స్లో యానిమేషన్ అండ్ మూవ్మెంట్ చాలా బాగుంది. ఓకే, ఫైనల్లీ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సో ఇక్కడ మళ్ళీ దాంతో పాటే కలిపి గైస్ నేను ఇంకోటి ఒక రామ్ చిలుక అనేది ఒకటి PNG లాగా ఇస్తాను. ఓకే, సో ఈమెయిల్ లింక్ కూడా అక్కడనే ఇచ్చింది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ఈమెయిల్ని ఇక్కడ పెట్టుకోండి మీరు. ఓకే, సో ఇక్కడ పెట్టుకొని ఆల్మోస్ట్ ఇదే లేయర్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసేసాను. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఈ చిలుకను ఇంకా మీరు పెద్దది కావాలన్నా పెద్దది పెట్టుకొని, చిన్నది కావాలన్నా చిన్నది పెట్టుకొని ఇక్కడ పెట్టుకోండి సైడ్. ఫస్ట్ దీనికి కీ యానిమేషన్ ఇవ్వండి, కీ యానిమేషన్ ఇచ్చేసి కొంచెం ఇలా ముందుకు మూవ్ ఇచ్చేసి ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ దాకా అంటే మనకు పెద్దది కాదు మినిమం. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకోండి. సేమ్ మళ్ళీ కొంచెం ముందు కొంచెం మినిమం. ఓకే, సో ఈ విధంగా మళ్ళీ కొంచెం ముందుకు. ఓకే, ఇలా మీరు ఎలా కావాలంటే మీరు అలా ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళండి, అదే మనకు మూమెంట్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా కీ యానిమేషన్ కంటిన్యూ నాన్ స్టాప్ ఇలానే మీరైతే పెట్టుకుంటూ పోవాలి. ఓకేనా గైస్, ఈ విధంగా మళ్ళీ డ్రాగ్ చేసి సేమ్ మళ్ళీ అలా పైకి పెట్టుకొని సేమ్ అలా మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేయండి, మళ్ళీ ప్లస్ కిందికి పెట్టుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ కొంచెం ముందుకు ఇచ్చేయండి, సేమ్ మళ్ళీ ఇక్కడ కదిలిస్తూ ముందుకు ఇస్తుండండి అండ్ మనకు కొంచెం ముందుకు మూమెంట్ ఇవ్వండి, సేమ్ మళ్ళీ కదిలించండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ ముందుకు, సేమ్ ప్లస్ బటన్ అండ్ మళ్ళీ మూమెంట్, సేమ్ ఆప్షన్ మళ్ళీ ప్లస్ మళ్ళీ మూమెంట్, సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు డ్రాగ్. ఓకే, సో ఈ విధంగా ఇలా మీరు ఎంత సేపు ఇస్తారో అంత లేయర్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ ఇలానే మీరు డ్రాగ్ చేయాలి. ఓకే, సో డ్రాగ్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడతో నేను ఎండ్ అయిపోతున్నా, మీరు కంటిన్యూ పెట్టుకోండి. ఓకే, సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క చిలుక అనేది ఏ విధంగా వస్తుందో ఇలా మూమెంట్ చిన్నగా ఇలా స్లో మూమెంట్ వస్తూనే ఉంటుంది. ఓకే, సో ఇలా ఎగురుతున్నట్టు అలాగనే యానిమేషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడుతో చిలుక అయిపోయింది, అక్కడతో నేను ఎండ్ అయిపోయాను కనుక అది అలానే నిలిచిపోయింది. సో మనకి ఈ యానిమేషన్ ఇచ్చినప్పుడు అలా ఉంటుంది, ఈయనప్పుడు అలా ఉంటుంది. ఓకే, ఫైనల్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను ఇంకోటి ఒక లీప్స్కు సంబంధించిన అంటే ఆకులకు సంబంధించింది ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో లింక్ కూడా అక్కడ ఇచ్చింది, అక్కడ నుంచే డౌన్లోడ్ చేసి అదే వీడియో మీద టచ్ చేసి క్రోమాకి ఆప్షన్లోకి వచ్చేసి ఎనేబుల్ చేయండి. సో 38 అండ్ మనకు ఒక 55 అండ్ దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్. ఓకే, సో ఫైనల్లీ వెరిఫై చేసుకోండి. చూడండి ఇప్పుడు లిరిక్స్ వచ్చేసాయి, ఫొటోస్ వచ్చేసాయి, ఎఫెక్ట్ వచ్చేసాయి, యానిమేషన్స్ వచ్చేసాయి. సో ఇంకేంటి ఫైనల్లీ మనకు కావాల్సింది ఈ వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే ఫుల్ HDలో సేవ్ అవ్వాలి. సో పైన నేను లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ దీని మీద టచ్ చేయండి, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని సెలెక్ట్ చేసి మినిమం 1040 అంటే మనకు 1440 ఉన్నా పర్లేదు, 1080 ఉన్నా పర్లేదు. సో ఇక్కడ 30 ఉంటుంది, కొందరికి 60 ఉంటుంది, 60 ఉంటే 60 పెట్టుకొని 30 ఉంటే 30 పెట్టేసి సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి, లేకపోతే లేదు గైస్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇచ్చి మీకోసం వీడియో చేస్తాను. సో మన ఛానల్ మటుకు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందు చూస్తారు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తాం. బై బై.